ఆ ముగ్గురు స్నేహితులు తిరుగుతున్న విమానం వంటి కీలురథం ఒకనాటి సాయంకాలానికి హేలాపురం మీదుగా వెళ్తుండగా ఆ పట్టణంలోని ఇళ్ళ వరుస చూసి అన్నల్లారా ఇదేదో పట్టణంలాగే ఉంది. ఈ రాత్రికి ఇక్కడే విడిది చేసి కళావతి గురించి ఏమైనా తెలుస్తుందేమో చూద్దాం అనుకుని ఆ పట్టణం నడివీధిన రథాన్ని ఆపారు. ఆ కీలురథాన్ని ఒకచోట దాచి ఆ సత్రానికి దారి అడిగి అక్కడ ప్రధానమంత్రి చిత్రపటం వేలాడదీసిన సత్రానికి చేరుకున్నారు. ఆ రాత్రి భోజనం చేసి విశ్రమించిన తరువాత మర్నాడు ఉదయం వీధి అరుగు మీద కూర్చోబోతుండగా తమ మిత్రుడి చిత్రపటాన్ని అక్కడ చూసి ఆశ్చర్యపోయారు. సాంబడు, వసంతుడు అందరూ ఈ చిత్రపటాన్ని చూసి ఇది ప్రవరుని పోలికగా ఉంది కదా అని అనుకున్నారు. ఒకసారి పొరపడ్డామేమో అని తదేకంగా అందరూ పరీక్షగా చూసి అది ప్రవరుని చిత్రమే అని నిర్ధారణ చేసుకున్నారు. అది అక్కడ ఎందుకున్నది అర్థం కాక ఆలోచిస్తుంటే, సోదరులారా, ఈ చిత్రపటాన్ని చూసిన దగ్గర్నుంచి నాకు కళావతి వియోగం కంటే మన సోదరుల 5గురి వియోగమే ఎక్కువ బాధ కలిగిస్తుంది అన్నాడు. దైవవశాత్తు ముగ్గురం కలిసినా మిగతా ఇద్దరి జాడ తెలియక చాలా ఆందోళనగా ఉంది. మన ప్రవరుడేమయ్యాడో, రాముడేమయ్యాడో అని కన్నీరు పెట్టుకుంటుండగా ఆ పక్కనే ఉన్న భటులు వారిని అడ్డుకున్నారు. అయ్యల్లారా, తమరెవరు? మీరు ఈ చిత్రపటాన్ని ఇలా చూస్తున్నారు గనుక మిమ్మల్ని ఇంకొక చోటుకి పోనివ్వరాదు. ఇది మా మంత్రిగారి ఆజ్ఞ. పదండి ఆయన దగ్గరకు అని రాజభటులు అన్నారు. చిత్రపటం చూడటమే నేరమా ఏమి? అదే నేరమైతే దాన్ని నలుగురు ఉండే చోట ఎందుకు వేలాడదీయడం అని అన్నారు. అలా ధైర్యంగా భటుల వెంట నడవసాగారు. భటులు వారిని తీసుకొచ్చినట్లు ద్వారపాలకునితో లోపలికి కబురు పంపగా సరిగ్గా అదే సమయానికి ప్రవరుడు తన భార్యతో మిత్రుల గురించి చర్చిస్తున్నాడు. వార్త వినగానే సంతోషంగా వారిని లోపలకు ప్రవేశపెట్టమన్నాడు. అప్పుడు భటులు ఓహో, మంత్రిగారి ఆజ్ఞ అయింది అనుకున్నారు. అసలు ఆయన చిత్రపటాన్ని ఎందుకు వేలాడదీసినట్లు? ఇంతకాలానికి దాని గురించి మాట్లాడేవాళ్ళు ముగ్గురు దొరికారు అనుకున్నారు భటులు. ఇంకెంతమంది వస్తారో మన కొలువుకు అక్కడ ఎంతకాలమో అని వాళ్ళని లోపలికి ప్రవేశపెట్టి భటులు తిరిగి వెళ్ళిపోయారు. మీరు చిత్రపటాన్ని ఎందుకు పరిశీలనగా చూస్తున్నారా ముందు చెప్పండి అన్నాడు ప్రవరుడు. అది మా మిత్రుడి పోలికలతో ఉంది అని చెప్పాడు వసంతుడు. మీ మిత్రుడైనట్లయితే మిమ్మల్ని మరచి విగ్రహం అయ్యాడనుకుంటున్నారా అని ప్రవరుడు అంటుండగానే దండుడు గ్రహించి వసంత, మన ప్రవరుడు ఇతనేనయ్యా అని ఆనందంగా అరిచాడు. అప్పుడు అతను కూడా సంభ్రమాశ్చర్యాలతో ఆ ముగ్గురిని ఆనందంగా కౌగిలించుకొని అన్నల్లారా, ఆ చిత్రపటాన్ని వేలాడదీయించింది మీకోసమే అంటూ తాను మర్రికొమ్మ ఎక్కిన దగ్గరి నుంచి ఇలా పరిస్థితికి చేరుకున్నది వివరించాడు ప్రవరుడు. తరువాత ఆ ముగ్గురి వృత్తాంతాలు వరుసగా విన్నాడు. ఇక రాముడొక్కడే మనల్ని కలుసుకోవాలి అంటున్న తరుణంలో ద్వారపాలకుడు వచ్చి సత్రంలో చిత్రపటాన్ని ఒక జంట చూసిందంటూ ప్రవేశపెట్టమంటారా అని అడిగాడు. వారు ఆనందపడి ఆహా, తలుచుకున్న వెంటనే భగవంతుడు రాముణ్ణి కూడా మనకు చేరువ చేశాడే అనుకుంటూ తక్షణం వారిని ప్రవేశపెట్టమన్నాడు ప్రవరుడు. వారు లోపలకు రాగానే వచ్చిన వారిద్దరూ రాముడు, అతని భార్య కనకప్రభ అని గుర్తించి వారికి ఎదురెళ్లి ప్రవరుడు, కాంచనవల్లి తోడుకొని వచ్చి ఉచితాసనాల మీద కూర్చోబెట్టారు. కాంచనవల్లి కనకప్రభను సత్కరించి దగ్గరగా కూర్చొని ఆ ఇద్దరు ముచ్చట్లించుకుంటున్నారు. రాముడు కూడా తాను మర్రి వృక్షం కొమ్మ మీద విడిచినది మొదలు ఇంతవరకు జరిగిన వృత్తాంతం అంతా చెప్పాడు. శునక రూపాన ఉన్న నన్ను జాగ్రత్తగా తెచ్చి సత్రం ప్రాంతంలో గల ఒక బైరాగి చేత నాకు పూర్వరూపం పొందేలా చేసింది. ఈమె దయలేకుంటే నేను మిమ్మల్ని చూసేవాడినే కాదేమో. ఎన్ని విధాలైనా ఈమె రుణం తీర్చుకోలేను అని చెప్పాడు. ఆ సుందరిని అందరూ ప్రశంసించారు. కళావతి వృత్తాంతం అంతా ప్రవరుని వల్ల తెలిసింది కదా. ఇప్పుడు వసంతుడిక్కడే ఉన్నాడు కనుక ఆమెను ఇక్కడికి సరాసరి రప్పించడమా, లేక 5గురం ఉన్నాము గనుక ఆ కందర్పకేతు పనిబట్టి అప్పుడు తీసుకొద్దామా అని అడిగాడు రాముడు. కళావతిని చెరబట్టి ఆ కందర్పకేతువు మనకు చిత్రస్థానంలో ఉన్నా మన ప్రవరుడు ఆయన ప్రధానమంత్రి స్థానంలో ఉన్నందువల్ల బలప్రయోగం సమర్థనీయం కాదు. ఆయన శత్రువును లొంగదీయడానికి సామధానాది ఉపాయాలున్నాయి కదా, అవేవీ కుదరనప్పుడే చివరేదైనా దండోపాయం ప్రయోగిద్దాం. ఇంతకు మన ప్రవరుడు ఏమంటాడో చూడు అన్నాడు రాముడు. ఈ కందర్పకేతు బుద్ధికుశలతలో కాని పరాక్రమంలో
సమస్త సేనలు నా ఆధీనంలోనే ఉన్నాయి. త్రుటిలో ఈ కోట స్వాధీనం చేసుకోవచ్చు. అదేమీ కష్టం కాదు. కానీ కృతజ్ఞత అనే పాపానికి భయపడుతున్నాను. ఇన్నాళ్ళీ ప్రభు ఉప్పు తిని అతని మీద కత్తి ఎత్తడం అనేది బాధాకరంగా ఉంది కనుక సామంగానే ఈ కార్యక్రమాన్ని రాముడు చెప్పినట్లు చక్కబరుచుకోవచ్చు అన్నాడు ప్రవరుడు. అందరూ అందుకు సమ్మతించారు. వాళ్ళు 5గురు భయానకమైన వేషాలు ధరించి, కత్తులు పట్టుకొని చూచేవారికి భీతి గొలిపేలా ఆస్థానానికి చేరుకున్నారు. రాజసింహాసనాన్ని ఆక్రమించుకుని రాజుకు కబురు పంపారు. కందర్పకేతునికి దూత ద్వారా అతని సింహాసనం ఆక్రమించుకోబడిందని వార్త తెలియగానే వినోదకేలిలో మునిగి ఉన్న రాజు ప్రవరుణ్ణి వెంటనే తీసుకురా అన్నాడు. వారితో అతడు కూడా ఉన్నాడు అని దూత చెప్పగానే మైత్రి అంటూ సింహాసనం ఆక్రమించారే, ఇప్పుడెలా అని బెదురుతూ రాణి వైపు చూశాడు. మన ఆస్థానంలో కూర్చొని మన మీదే యుద్ధం ప్రకటిస్తున్నాడు అంటే వారి బలం తక్కువ కాదు అని అర్థమైంది రాజుకి. అధికారాన్ని అడ్డుపెట్టుకొని అతడు ఇన్నాళ్ళు రాజ్యం చేయగలుగుతున్నాడు తప్ప పౌరుషంతో కాదు అని రాణికి అర్థమైంది. ఆమె యుద్ధం చేయమని సలహా ఇవ్వగా రాజు అది సాధ్యం కాదు, పారిపోదాం అన్నాడు. రాణి తానే వెళ్లి సంధి చేసుకొస్తానని చెప్పింది. వాళ్ళైదుగురు తన మీదకు యుద్ధానికొస్తున్నారని భయపడుతూ రాజు దాక్కున్నాడు. ఇదంతా చూసి రాణి, మన మంత్రిని నేను రమ్మన్నానని ఒకసారి చెప్పండి అంది. రాజు భయపడి పారిపోతుండగా రాణి అతన్ని పట్టుకుని ఆపింది. ఇంతలో వసంతుడు, రాముడు, ప్రవరుడు, సాంబుడు, దండుడు అందరూ అక్కడికి రానే వచ్చేశారు. వీరికి మేము ఏం అపకారం చేశాము? ఈ నలుగురు రాజుగారితో ఏం పని అని అడిగింది రాణి. ప్రవరుడు ఆ ప్రశ్నకు జవాబు ఇవ్వకుండా రాజు దగ్గరకు వెళ్లి చూడగా అతను కళ్ళు తేలవేసి వణికిపోతుంటే వరప్రసాదులు గట్టిగా నవ్వారు. వీని తత్వం బాగా తెలిసిన ఒక బ్రాహ్మణ వితంతు ఉంది, ఆమెను తీసుకురండి అని భటుల్ని పంపాడు ప్రవరుడు. వాళ్ళు ఎంతో దూరం వెళ్ళక్కర్లేకుండా ఆమె ఎదురుపడింది. ఇక నన్ను మన్నించేవారు ఎవరూ లేరు అనుకుంటుంటే నువ్వు రాజుగారికి చేసిన ఉపకారం ఏంటి అని సాంబుడు అడిగాడు ఆ వితంతువును. ఒకరోజు చిన్నదాన్ని ద్వీపాంతరం నుంచి తీసుకుని వచ్చాను అంది ఆమె. ఇతన్ని వరించడానికి ఆమె సంవత్సరం గడువు విధించింది అని ఆమె కథంతా వివరించి చెప్పింది. తమను మోసం చేసిన ఆ వితంతువును నరికేస్తాను అంటూ వసంతుడు ఆగ్రహంగా కత్తి దూశాడు. ప్రవరుడు అడ్డుపడి స్త్రీవత మహాపాపం, ఇలాంటి తరుణంలో ఇలాంటి పాపానికి వడిగట్టకు అని ఆపాడు. ఇదంతా జరిగాక రాజ్యం వారి స్వాధీనం కాక తప్పదని రాణికి తోచింది. ఆమె ప్రతిభిక్ష పెట్టమని వారిని అభ్యర్థించింది. కందర్పకేతు కూడా వాళ్ళ పాదాలని పట్టుకున్నాడు. నన్ను మన్నించండి, నాకు బతుకు ప్రసాదించండి, నేను కళావతిని తాకనైనా తాకలేదు అని చెప్పాడు. ఆమె నన్ను కన్నెత్తైనా చూడలేదు అని మొరపెట్టుకున్నాడు. రాణిని వదిలి ఆ వృద్ధ వితంతును రెక్కలు విరిచికట్టి కళావతి ఉన్న అంతఃపురానికి తీసుకెళ్లగా ఆమె క్షమించి వదిలేసి తన పెద్ద మనసు చాటుకుంది. వసంతుడు కళావతిని కౌగులించుకున్నాడు. మనం త్వరగా వెళ్ళిపోదామన్నా దైవ ఘటన ఇలా ఉండి ఆలస్యమైంది. మన తల్లిదండ్రులు ఎంత చింతిస్తున్నారో, త్వరగా వెళ్ళి వాళ్ళని చూడాలి అని అన్నాడు వసంతుడు. సాంబుడు రాగమంజరిని, దండుడు విద్యుత్ ప్రభని తలుచుకోగానే వాళ్ళు వచ్చారు. రాముడు నేత్రదృష్టి ప్రసాదించిన పద్మగంధిని ఆమె పట్టణానికి వెళ్లి కీలురథంలో ఎక్కించుకున్నాడు. వాళ్ళంతా కీలురథంలో వాళ్ళ దేశానికి వెళ్తుండగా నీవు చూశావు అని చెప్పాడు. అలా వెళ్లి తమ కోసం ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు ఆనందంగా కాగులించుకుని సుఖంగా ఉన్నారు. ఆ యతీంద్రుని వెంట కావడి మోసుకుంటూ వెళ్లి ముందర మజిలీకి చేరాడు.